నమస్తే. గ్లూకోజ్ మానిటర్ల విషయంలో అమెరికా FDA అధికారులు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. వాళ్ళు తయారు చేసిన గ్లూకోజ్ మానిటర్లు వందల మంది గాయాలకు 7గురు చనిపోవడానికి కారణమైంది అంటూ తెలిపారు. అసలు విషయం ఏంటి అంటే, కొన్ని రకాల గ్లూకోజ్ మానిటర్ సెన్సార్లు తయారు చేసే అబోట్ డయాబెటీస్ కేర్ కంపెనీ 7గురి మరణాలకు 700 కంటే ఎక్కువ మంది గాయాలకు కారణమయ్యింది అని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అంతేకాదు, వాటిని వాడకూడదు అని హెచ్చరించింది. కొన్ని ఫ్రీస్టైల్ లిబ్రే 3+ సెన్సార్లు తక్కువ గ్లూకోజ్ రీడింగ్లను అందించవచ్చు అని FDA అధికారులు తెలిపారు. ఎక్కువ కాలం పాటు ఇటువంటి రీడింగ్లు డయాబెటీస్ ఉన్నవారికి చెడు చికిత్స తీసుకునేలా చేస్తాయని తెలిపారు. ఉదాహరణకు, ఎక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకోవడం లేదా ఇన్సులిన్ మోతాదులను దాటవేయడం లేదా ఆలస్యం చేయడం వంటివి. ఈ నిర్ణయాలు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. వీటి వల్ల గాయం అవ్వడం లేదా మరణం కూడా సంభవించవచ్చు అని FDA హెచ్చరించింది. సెన్సార్లు అనేవి చర్మం కింద ద్రవంలో గ్లూకోజ్ స్థాయిలను కొలిచే పరికరాలు. ఇవి రక్తంలో చక్కెర యొక్క నిజ సమయ కొలతలను అందిస్తాయి. సెన్సార్ నుండి సమాచారం వైర్లెస్గా పరికరం లేదా ఫోన్కు పంపబడుతుంది. ఈ హెచ్చరిక ఒకే ఉత్పత్తి లైన్ నుండి యుఎస్లో దాదాపు 3 మిలియన్ల సెన్సార్లను ప్రభావితం చేస్తుంది అని అబౌట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వాటిలో సగం పరికరాలు గడువు ముగిశాయి అని కంపెనీ తెలిపింది. నవంబర్ 14 నాటికి ఈ గ్లూకోజ్ మానిటర్ల వల్ల 7 మరణాలు, 736 మందికి పైగా గాయాలు అయ్యాయని కంపెనీ నివేదించింది. అయితే యుఎస్లో ఎటువంటి మరణాలు జరగకపోయినప్పటికీ 57 మంది గాయపడ్డారు అని తెలిపింది. అబౌట్ ఈ సమస్యను అన్ని వినియోగదారులకు తెలియజేశారు. ప్రభావిత ఉత్పత్తి స్థానంలో సమస్యను గుర్తించి పరిష్కరించినట్లు కూడా కంపెనీ తెలిపింది. ప్రజలు ప్రభావిత సెన్సార్లను ఉపయోగించడం మానేసి వాటిని విస్మరించాలి అని FDA తెలిపింది. అమెరికాలో ఈ సంస్థ 30 లక్షల పరికరాలను విక్రయించగా, ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, నార్వే, జర్మనీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బెల్జియం, స్వీడన్, కెనడా, ఇటలీ, యూకేలలో ఈ పరికరాలు లక్షల్లో అమ్ముడయ్యాయి. దీంతో సదరు సంస్థ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆ పరికరాలను రీకాల్ చేసింది.